హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు వెల్దీ చక్రధర్ మనీ కోచ్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, బిఫోర్ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారా లేదనేది మాట్లాడుకున్నాం కదా సార్. మరి ఈ రోజు వీడియోలో మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అసలు ఇవేంటి సార్? అసలు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది చాలా మంది కరెక్ట్గా చెప్పలేరండి. ఇది ఏంటంటే యాక్చువల్గా మనం ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఉండండి అని చెప్తాము. అది కూడా మేము ఏంటంటే ఒక 15 ఏళ్ల పాటు కనుక మ్యూచువల్ ఫండ్స్లో మీరు కంటిన్యూ అయితే ఖచ్చితంగా 1 crore తెచ్చుకోవచ్చు అని చెప్తాము. అసలు ఎందుకు ఇంత 15 years మనం 15 years ఎందుకు వెయిట్ చేయాలి, ఎందుకు ఈ లాంగ్ టర్మ్ అని చూద్దాం. సో అసలు బేసికల్గా ఈ స్మాల్ క్యాప్ అనేది ఏంటంటే ఏదైతే కంపెనీ చిన్నగా స్టార్ట్ అవుతుందో, చూడండి మనం వినే ఉంటారు, ఇన్ఫోసిస్ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనే స్టార్ట్ అయింది. ఏ కంపెనీ కూడా చూడండి చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఈవెన్ హల్దీరామ్ చూసినా కూడా చిన్న టీ స్టాల్లో స్టార్ట్ అయినది. సో చిన్నగా స్టార్ట్ అయ్యి అది ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేసిన తర్వాత ఎక్స్పాండ్ అయిన తర్వాత మెల్లగా స్టేట్ వైజ్ వెళ్తారు. స్టేట్ వైజ్ అయిపోయిన తర్వాత మొత్తం కంట్రీ వైడ్ వెళ్తారు. కంట్రీ వైడ్ తర్వాత ఇంటర్నేషనల్ వైడ్ వెళ్తారు. సో ఒక చిన్న కంపెనీ స్మాల్ క్యాప్గా స్టార్ట్ అయ్యి అదే మిడ్ క్యాప్గా రూపాంతరం చెంది ఆ మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్గా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ స్మాల్ క్యాప్లో ఒక 100 కంపెనీలు స్టార్ట్ అయినాయి అనుకుందాం. అంటే చిన్న కంపెనీలు స్టార్ట్ అయిపోయినాయి, 100 కంపెనీలు స్టార్ట్ అయినాయి. అలా స్టార్ట్ అయిన 100 కంపెనీల్లో నుంచి కూడా ఒక 7 years తర్వాత కేవలం 40 కంపెనీస్ మాత్రమే మిడ్ క్యాప్ కింద మారుతాయి. అంటే మిగతా 60 కంపెనీస్ ఏమైనట్టు ఉంటే స్మాల్ క్యాప్గానే ఉన్నాయి, లేదా కొన్ని వ్యానిష్ కూడా అయిపోయినాయి. సో అలా 100 కంపెనీలలో కేవలం 40 కంపెనీస్ మిడ్ క్యాప్ కింద మారడానికి 8 ఏళ్ళు పట్టింది. ఇలా 40 కంపెనీస్ మారిన ఈ మిడ్ క్యాప్లో నుంచి కేవలం 10 కంపెనీలు మాత్రం లార్జ్ క్యాప్ కింద మారుతాయి. అది మళ్ళీ ఇంకో 8 ఏళ్ళు పడుతుంది. సో 8 + 8 16 years పడుతుంది. అంటే ఒక స్మాల్ క్యాప్ కంపెనీగా మొదలైన అది లార్జ్ క్యాప్గా రూపాంతరం చెందడానికి మనకి దగ్గర 16 సంవత్సరాలు పడుతుంది. సో ఈ అవుట్ ఆఫ్ 100 కంపెనీస్ ఏవైతే 10 కంపెనీస్ లార్జ్ క్యాప్ కింద ఎక్స్పాండ్ అయినాయో అవి లార్జ్ క్యాప్. ఇప్పుడు చూడండి, కోట్లు గడించాలంటే ఈ 100 కంపెనీలలోనే ఈ 10 కంపెనీలు కనిపెట్టగలగాలి. ఎవరైతే కనుక ఈ స్మాల్ క్యాప్ ఉన్న టైంలోనే ఇది లార్జ్ క్యాప్ అవుతుంది ఫ్యూచర్లో అని కనిపెడితే వాళ్ళు కోటీశ్వర్లే. కానీ అది ఎవరి వల్ల కాదు. ఈవెన్ కొబ్బరికాయ కొట్టినవాడు కూడా తెలియదు లార్జ్ క్యాప్ అవుతానా, స్మాల్ క్యాప్ అవుతానా, వెళ్ళిపోతానని చెప్పి. సో అంత క్లిష్టమైన మార్కెట్లో మనకి ఫండ్ మేనేజర్స్ హెల్ప్ తీసుకుంటాం. అందుకే చాలా మంది ఏంటంటే మనం సొంతంగా కనిపెట్టలేం కాబట్టి మనకు ఒక ఫండ్ మేనేజర్ హెల్ప్ తీసుకోవాలి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతారు ఇలాంటి స్మాల్ క్యాప్ కంపెనీస్లో మిడ్ క్యాప్ కింద మారే కంపెనీస్ ఎన్ని ఉన్నాయని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో తద్వారా ఆ మిడ్ క్యాప్లో ఉన్న కంపెనీస్ కూడా మళ్ళీ లార్జ్ క్యాప్కి వెళ్ళి అవుతాయని వాళ్ళు కనిపెడతారు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రిసోర్సెస్, ఫండమెంటల్స్ ఉంటాయి. వాళ్ళు చార్ట్ అకౌంటెంట్ అయి ఉంటారు, ఒక మంచి బిజినెస్ స్కూల్ నుంచి MBA పట్టా పుచ్చుకుంటారు. వాళ్ళకైతే చాలా మంది అనలిస్టులు ఉంటారు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది. అలాగే డెలాయిట్ అని, ఫర్గూసన్స్ అని, JP Morgan అని అట్లాంటి కంపెనీస్ దగ్గర నుంచి రిపోర్ట్స్ కొనుక్కుంటారు. సో అట్లాంటి రిపోర్ట్స్ కొనుక్కొని వాళ్ళు అనాలిసిస్ చేసి ఓకే ఇలాంటి కంపెనీస్కి ఆపర్చునిటీ ఉంది ఫ్యూచర్లో అని గమనించిన తర్వాత వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు చూడండి, స్టాక్స్ కొనడం అనేది చాలా ఈజీ. డిమాట్ అకౌంట్ ఉంటే ఎవరైనా కొనొచ్చు. కానీ అలా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక స్టాక్ కొనడం మాత్రం కోటీశ్వర్లు అయిపోవు. ఆ కంపెనీ మనం పసిగట్టగలగాలి. అది 3 ఏళ్ళ తర్వాత ఆ కంపెనీ ఎలా ఉంటుంది, 5 ఏళ్ళ తర్వాత కంపెనీ ఎలా ఉంటుందని ముందే మనం గ్రహించాలి. సో ఒక ఇండివిజువల్గా మనం చేయలేము. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్స్ రోల్ ఏంటంటే అలా వాళ్ళ ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ నుంచి మంచి లార్జ్ క్యాప్స్ని, మంచి మిడ్ క్యాప్స్ని, మంచి స్మాల్ క్యాప్స్ని మనకి ఐడెంటిఫై చేసి మనం చెప్తారు, ఇలా ఇన్వెస్ట్ చేయని చెప్తారు. సో అట్లా చేసేది మ్యూచువల్ ఫండ్స్. ఓకే, అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కన్ఫర్మ్గా 16 years వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మన లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్లో నుంచి మనం లార్జ్ క్యాప్ కింద మారడానికి 18 ఏళ్ళు ఎలా పట్టిందో మనం కూడా ఏంటంటే ఆ ట్రావెల్ చేయాలి. ఆ చిన్న కంపెనీస్తో పాటు మనం కూడా జర్నీలో మనం కూడా పార్టిసిపేట్ చేస్తే అత్యధిక లాభాలు మనం పొందుతాం. ఇప్పుడు ఇన్ఫోసిస్ షేర్ ఇవాళ కొనుక్కున్న వాళ్ళు కోటీశ్వర్లు గారు, కానీ ఇన్ఫోసిస్ 20 years బ్యాక్ ఆ షేర్ కొనుక్కున్న వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. అలా అయితే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చిందో దాంతోపాటు ఇన్వెస్టర్ కూడా గ్రో అవుతూ వచ్చాడు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, HDFC బ్యాంక్ కావచ్చు. HDFC బ్యాంక్ 30 years బ్యాక్ ఎవరైతే షేర్లు కొన్నారో వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు. ఎందుకంటే ఆ బ్యాంక్ ఎప్పుడైతే బాంబేలో మొదలైంది, మెల్లమెల్లగా బాంబే అంతా మహారాష్ట్ర అంతా ఎక్స్పెండ్ అయింది, తర్వాత మెల్లగా ఇండియా అంతా స్ప్రెడ్ అయింది. సో అట్లా ఒక బ్యాంక్ ఒక చిన్న బాంబేలో మొదలై మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ అవడానికి 30 ఏళ్ళు పట్టింది. సో ఆ టైంలోనే ఎవరన్నా దాంతో షేర్లు కొనుక్కొని అట్లా దాంతో ట్రావెల్ చేశారో వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు. సో ప్రతి ఒక్క కంపెనీకి అలాంటి స్టోరీయే ఉంటుందండి. ఓవర్ నైట్ నెంబర్ ఆఫ్ కంపెనీలు అయిపోవు, పెద్దగా MNCs అయిపోవు, మల్టీనేషనల్ కంపెనీస్ అయిపోవు, చిన్నగానే మొదలవుతాయి, పెద్ద కంపెనీలుగా మారుతాయి. సో మనం కూడా అట్లాగే చిన్న కంపెనీలతో ఉన్నప్పుడు మనం కనిపెట్టి వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తే మనం కూడా
మంచి లాభాలు అయితే వస్తాయి. ఓకే. సో అది మనం చేయలేం కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్తే ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచి మంచి కంపెనీస్ని కొని పెడతారు. సో ఎందుకంటే లార్జ్ క్యాప్ అనేది చూడండి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. లార్జ్ క్యాప్ అంటే మీకు తెలుసు, ఒక కోల్ ఇండియా కానీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కానివ్వండి, ఐఓసీ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అందులో 90% గవర్నమెంట్ సంబంధించిన కంపెనీసే ఉంటాయి. సో అట్లాంటి కంపెనీస్లో ఏంటంటే మనకి రిటర్న్ ఎక్కువ రాదు, స్టెబిలిటీ ఉంటుంది, రిటర్న్ రాదు. ఓకే. స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే చాలా చిన్న కంపెనీలు ఉంటాయి, మనకు వాటి పేరు కూడా తెలియవు. అట్లాంటి కంపెనీలో ఏంటంటే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇందులో రిటర్న్ ఎక్కువ వస్తుంది కానీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. మధ్యలో మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే మీకు అటు లార్జ్ క్యాప్ కాదు, స్మాల్ క్యాప్ కాదు, మీడియంగా ఉంటాయి. మీడియం రిస్క్ ఉంటుంది, మీడియం రిటర్న్ వస్తుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటంటే ఒకే చోట పెట్టకుండా కొంచెం స్ప్రెడ్ చేస్తే, అన్నింటిలో కొంచెం కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకు స్టేబుల్గా ఉంటుంది, కన్సర్వేటివ్గా ఉంటుంది. మనకి ఏదైతే గోల్స్ ఉంటాయో, లైక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, మన సెల్ఫ్ రిటైర్మెంట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ గోల్స్ ప్రాపర్గా కూడా మనం పనిచేయాలంటే మాత్రం ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్. మన సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒక అడ్వైజర్ ఎవరైతే ఉంటారో, గణనీయంగా 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మంచిగా మనకి గైడ్ చేస్తారు, వాళ్ళ ద్వారా రిటర్న్స్ పొందొచ్చు అని చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు నాకు ఒక డౌట్. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే 16 years వరకు వెయిట్ చేయాలి కదా సార్. అంటే 16 years లోపల ఒక ఫర్ సపోజ్ 10 years కట్టారనుకో, దాని తర్వాత మనం ఆగిపోవచ్చా సార్? ఎప్పుడైనా ఆగిపోవచ్చు అండి. ఇప్పుడు చూడండి, ఈవెన్ మనకి ఎల్ఐసి ఉంటుంది, ఎల్ఐసిలో ఒక బాండ్ రాస్తారు. ఎల్ఐసిలో బాండ్ ఎందుకు అంటారంటే ఒక అగ్రిమెంట్, అంటే తీసుకున్న వాళ్ళకి కొనే వాళ్ళకి ఒక మధ్యలో ఒక బాండ్ రాసుకుంటాం. నేను ఖచ్చితంగా మీకు ప్రామిస్ చేస్తాను 16 ఏళ్ళు కడతాను అని చెప్పి, మధ్యలో కట్టకపోతే మనకి పెనాల్టీలు పడతాయి, కొంచెం ల్యాప్స్ అవుతుంది అంటారు, అంత అమౌంట్ ఇవ్వరు. అట్లాంటి కండిషన్స్ అన్ని మనకి లైఫ్ ఇన్సూరెన్స్లో ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్లో మీకు ఏంటంటే ఒక టైం ఇస్తారు, మనం ఖచ్చితంగా ఆ టైం కల్లా మనం పాలసీ అమౌంట్ పే చేయాలి. కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా లేదండి, ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంటుంది. చూడండి, మనం 1 సంవత్సరం కడతాము, నెక్స్ట్ ఇయర్ మనం పౌజ్ పెట్టుకోవచ్చు, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది కట్టక్కలేదు, ఆపవచ్చు, తర్వాత మళ్ళీ 3rd year నుంచి మనం కంటిన్యూ చేయొచ్చు. అలా పౌజ్ అనే ఆప్షన్ ఏంటంటే మనకి ఆప్షన్ అవైలబిలిటీలో ఉంటుంది, అంతా ఆన్లైన్లో కాబట్టి ఆన్లైన్లోనే మనకి బటన్ ఉంటుంది, పౌజ్ బటన్. అది నొక్కామంటే అక్కడతో నెక్స్ట్ మంత్ నుంచి కట్ కాదు. మనకి ఎప్పుడైతే ఒక ఈఎంఐ ఉంది క్లియర్ అయిపోయింది, లేకపోతే లోన్ తీసుకున్నాం క్లియర్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ క్లిక్ స్టార్ట్ కొట్టగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో అట్లాంటి ఫెసిలిటీ మనకి ఇందులో ఉంది. కాకపోతే ఏంటంటే చూడండి, మనం 15 into 15 yearsలో అయితే 1 crore వస్తుంది అనుకుంటున్నాము. మీరు చెప్పినట్టుగా 10 ఏళ్ళకి ఆపేస్తే కనుక మనకి ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore 75 lakhs వస్తుంది. అంతే, కొంచెం రిటర్న్ తగ్గుతుంది అంతే తప్ప మనకి మోసం జరగటం, కొంచెం లాస్ అవటం అనేది జరగదు. సో ఇందులో మనం గణనీయంగా పెంచుకోవచ్చు కూడా. మనం స్టార్టింగ్లో 10,000 rupees అనుకుంటాము, లేదా 5,000 rupees అనుకుంటాము. ఒక 3 years తర్వాత మనకి ఇన్కమ్ పెరిగింది, శాలరీ పెరిగింది, ఒక ఈఎంఐ అయిపోయింది, అప్పుడు మనం పెంచుకుంటే దాన్ని 8,000 చేయొచ్చు, 10,000 చేయొచ్చు. అలా ప్రీమియం అలా మనకి ఏదైతే ఉంటుందో మన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ దాన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు, స్టాప్ చేయొచ్చు. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీస్ చాలా ఉంటాయి. ఇందులో ఎటువంటి పెనాల్టీస్ ఉండవు, మనం కట్టట్లేదు కాబట్టి పెనాల్టీ అంటే ఉండదు. కేవలం ఏంటంటే రిటర్న్ కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. ఓకే, ఎస్ సార్. సో మ్యూచువల్ ఫండ్స్లో ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ గురించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.